మేము రోడ్డు మీద బతికేవాళ్ళం. కాకపోతే మాకిక్కడ హైదరాబాద్ వచ్చినాము కాబట్టి రోడ్డు మీద బతుకుతున్నాం. కానీ మాకు చెప్పా పెట్టకపోకుండా మొత్తం గోల కొట్టారు. ఇప్పుడు మాకు బాధ్యులు ఎవరు? తీసేయండి అమ్మా అంటే తీసేస్తాం. ప్రస్తుతానికి మనం మాదాపూర్ రోడ్లో ఉన్నాం. మాదాపూర్ రోడ్లోని మైండ్ స్పేస్కి వెళ్ళే దారిలో మరి గలీలు ఉన్నాయి. ఈ గలీలో కూడా మరి అక్రమంగా మరి నిర్మాణాలు ఉన్నాయన్న క్రమంలో మరి హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. మరి వీకెండ్లో అంటే శనివారం రోజున మరి ఈ యొక్క కూల్చివేతలు తెలిసినట్టుగా కూల్చివేతలు చేపట్టినట్టు తెలిసి వస్తుంది. మనం మొత్తంగా చూసినట్లయితే ఆ వీడియోలో ఒకసారి మనం చూసినట్లయితే ఏవైతే రోడ్డు పైకి ఉన్నాయో ఆ నిర్మాణాలన్నింటికి కూడా మరి అధికారులు ముందుగా వార్నింగ్ ఇచ్చారు. అదేవిధంగా హెచ్చరికల నోటీసులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఇంకొంతమందికి నోటీసులు ఇవ్వకుండానే మొత్తంగా కూల్చివేశారంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. అయితే మొత్తం మీద ఈ రోడ్డు పాదచారులకు అదేవిధంగా మరి రోడ్డు మీద వెళ్ళే వాహనాలకు అడ్డంగా ఉన్నాయి ఈ షాపులు, రోడ్డు మీదకి వచ్చాయన్న నెపంతో వాటిని కూల్చివేయడం జరిగింది. అయితే ఎక్కువ శాతం మరి నోటీసులు తీసుకున్న వారు ఎక్కువ ఉండగా మరి తక్కువ మంది కూడా నోటీసులు తక్కువ మంది వచ్చాయంటూ కూడా మొత్తం మీద వీకెండ్ కార్యక్రమాల్లో భాగంగా మరి హైడ్రా కూడా మరి పట్టణంలోని ప్రధాన నగరాల్లో ప్రధాన ఏరియాల్లోని ఆ యొక్క కూల్చివేతలకు శ్రీకారం చుడుతూ ఉండడం మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా చూసినట్లయితే రోడ్డు సైడ్ మీద కూడా హైదరాబాద్లోని మరి ఫుట్పాత్లు కానీ అదేవిధంగా ఫుడ్ స్టాల్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఆ ఫుడ్ స్టాల్స్ కూడా రోడ్డును ఆక్రమిస్తూ అదేవిధంగా పాదచారులకు కానీ అదేవిధంగా మరి వాహనాలకు కానీ అడ్డంగా ఉన్నాయన్న నెపంతో ఇదంతా తీసివేయడం జరుగుతుంది. అయితే పెద్ద పెద్ద భవనాల జోలికి వెళ్లకుండా మా జోలికి ఎందుకు వచ్చారు, అంటే మేము పొట్టకూడి కోసం కూలీ నాలి చేసుకుంటూ మరి చిన్న సైజుగా మేము ఇక్కడ వ్యాపారాలు నిర్వహించుకుంటున్నాం కదా, నిర్వహించుకుంటున్నప్పుడు మరి మా మీదనే ఎందుకు టార్గెట్ చేస్తుంది హైడ్రా అంటూ కూడా మరి చెబుతున్న క్రమం. అదేవిధంగా మరి పట్టణంలోని అంటే ప్రధాన పట్టణంలోని మరి ఈ ఏరియా కూడా అత్యంత రద్దీగా ఉంటుంది. ఇక్కడ అన్ని కూడా ఐటీ స్పేస్ అదేవిధంగా మరి ఐటీ బిల్డింగ్లు మరి ఇతర కార్యకలాపాలు నిర్వహించే బిల్డింగ్లు ఉంటాయి. మరి ఈ ప్రాంతంలోనే మరి ఎందుకు టార్గెట్ చేస్తుందంటూ కూడా మరొక ముఖ్య ఆరోపణ వస్తుంది. మరి ముఖ్యంగా జనసమర్థంగా ఎక్కువగా ఉండే మరి రోడ్ల మీద ఆక్రమించిన ఫుట్పాత్లను అదేవిధంగా వ్యాపార దుకాణ సముదాయాలను కూడా తీసివేయవలసిన అవసరం ఉంది. కానీ ముందస్తుగా నోటీసులను ఇవ్వాలి కదా అంటూ కూడా కొంతమంది అడుగుతున్న పరిస్థితి. సో ముందస్తుగా నోటీసులు జారీ చేసిన తర్వాత మేము ఖాళీ చేయకపోతే ఒకవేళ మా యొక్క ఆఫీసులు లేదా మా యొక్క షాపులను కూడా తొలగించాల్సి ఉంటుంది కదా అంటూ కొంతమంది వాపోతున్నారు. అదేవిధంగా మనం చూసినట్టయితే విజువల్లో ఈ రోడ్డు మీద వెళ్ళే ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం లేకుండా ఉన్న పరిస్థితి. సో సాదాసీదాగా ఒక రోడ్డు కూడా మనం చూస్తున్నప్పుడు అదేవిధంగా వాహనాలు కూడా వెళ్ళడానికి రావడానికి కూడా అక్కడ అంతా వెసులుబాటు ఉంది. కానీ వెసులుబాటు ఉన్నప్పటికీ కూడా కొన్ని ఆరోపణలు అదేవిధంగా కొంతమంది ఇచ్చిన ఫిర్యాదుల మేరకే హైడ్రా ఈ మేరకు స్పందించింది అంటూ కూడా హైడ్రా మరి చెప్పిన మాట. అదేవిధంగా హైడ్రా సిబ్బంది హైడ్రా అధికారులు కూడా వీకెండ్లలో ప్రతి శనివారం వీకెండ్లలో మరి ఇటువంటి కార్యకలాపాలు చేపడుతూ ఇటీవల కాలంలో వస్తుంది. అయితే హైడ్రాను అందరూ కూడా మెచ్చుకుంటున్నప్పటికీ కూడా పొట్టకూటి కోసం మరి కూలీ నాలి చేసుకోవడం అదేవిధంగా మరి చిన్న సైజు దుకాణాలను పెట్టుకొని ఉన్న వ్యాపారస్తులను మళ్ళీ వీధిని పడేయడం ఎంతవరకు సబబు అంటూ కూడా అడుగుతున్న పరిస్థితి. సో మనం చూసినట్లయితే వాహనాలు కూడా ఎంతో క్లియర్గా వస్తున్నాయి. అంటే ఆక్యుపై చేసిన స్థలం కూడా తక్కువే అని చెప్పుకోవాలి. సో రోడ్డు మీదకి మరీ ఎక్కువగా వచ్చిన క్రమం కూడా మనకు కనిపించట్లేదు. సో రోడ్డు బయటికి మాత్రమే అవన్నీ కూడా నిర్మించుకొని ఉండడం అదేవిధంగా వాటిని కూల్చేయడం జరిగింది. సో ఇక చెప్పొచ్చేది ఏంటంటే అత్యంత మరి కాస్ట్లీగా ఉండే ఏరియాల్లో కూడా మరి ఇటువంటి నిర్మాణాలు అనేకం ఉన్నాయి. ఇక హైడ్రా కూడా ఎక్కువ స్థాయిలో పూర్తిగా దృష్టి కేంద్రీకరించాలి. అయితే సిబ్బంది కానీ తమ యొక్క అధికారులు కానీ స్థానిక వ్యాపారస్తులను అదేవిధంగా వారు పెట్టుకున్న దుకాణాలను కూడా మేము తొలగించి వేస్తామంటూ కూడా ముందస్తుగా హెచ్చరికలు కొన్ని చోట్ల జారీ అవుతున్నాయి, కొన్ని చోట్ల జారీ చేయట్లేదంటూ కూడా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. సో ఇదే రోడ్లోని మరి ఇంతకుముందు ఉన్న గృహ సముదాయాలు అదేవిధంగా మరి కార్యాలయాలు అదేవిధంగా మరి వ్యాపార సంస్థలకు సంబంధించిన మరి ఈ యొక్క నిర్మాణాలను చూసినట్లయితే ఏ ఇబ్బంది లేకుండా జరుగుతున్న వారి యొక్క వ్యాపారాలు వారి యొక్క
మరి చిన్న స్థాయిలో జరుగుతున్న వ్యాపారాలు కూడా వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. సో ఇది కాకుండా మరి అక్రమార్కులు అక్రమంగా నిర్మించిన రాజకీయ నాయకులు నిర్మించుకున్న ఆ భవనాలను కూల్చివేయాలి కదా! ఆ భవనాలను మరి ఆ విధంగానే విడిచిపెడుతూ ఇక్కడికి వచ్చి మాకు ఆవేదన మిగులుస్తున్నారంటూ కూడా కొంతమంది స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మరి స్థానిక దుకాణాలు నిర్వహించుకున్న వారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా కూల్చివేతలకు గురైన మరి మరికొంత కొన్ని ప్రాంతాలకు కూడా మనం రావడం జరిగింది. ఇప్పుడు హైడ్రా మరి కూల్చివేసిన క్రమం మనం చూసినట్లయితే మరి ఇక్కడ ఇంతకుముందు ఇదే స్థానంలో కొన్ని డబ్బా కొట్లు, అదేవిధంగా చిన్న చిన్న దుకాణాలు కూడా నిర్వహించుకున్న అది చూస్తున్నాం. మరి అదేవిధంగా ఇంకొంచెం ముందుకు చూసినట్లయితే అక్కడ పూరిపాకలు లాంటివి ఏర్పాటు చేసి సో అక్కడ కూడా ఇక్కడ నిర్మాణాలను కట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వాటిని కూడా పూర్తి స్థాయిలో మరి హైడ్రా అధికారులు తొలగించి వేశారు. అయితే ఇది రోడ్డు పైకి పెద్దగా వచ్చి ట్రాఫిక్ని అంతరాయం చేసేంతగా మాత్రం లేని పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇదే విధంగా అంటే ఇక్కడ విస్టెక్ అని, అదేవిధంగా మరి మెలాన్స్ టవర్స్ అని, అదేవిధంగా మరి ప్రముఖ ఐటీ కంపెనీలు, అదేవిధంగా మరి కొన్ని నివాస ప్రాంతాలు కూడా ఇక్కడే మనకి ఏర్పాటు చేసుకున్న ఈ క్రమం ఉంది. అయితే పొట్టగుడ్డి కోసం మరి మేము పొట్టగుడ్డి కోసం మేము ఏర్పాటు చేసుకున్న మా యొక్క ఈ ఆధారాలను కూడా మరి కూల్చివేస్తే మేము ఎక్కడ బతకాలంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే హైడ్రా చేస్తున్న పనులను మేము అభిలషిస్తున్నాం, అదేవిధంగా మేము ఆప్యాయంగా దాన్ని ఆదరిస్తున్నాం, కానీ ముందస్తుగా నోటీసులు జారీ చేయాలి కదా అంటూ కూడా. అంటే కూల్చివేసిన ఇదే క్రమంలో కూడా పై ప్రాంతంలో ఉన్న దుకాణదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నోటీసులు అందజేశారు, మాకు 2 వారాల ముందుగా అందజేశారు అంటూ కూడా కొంతమంది చెప్తుంటే ఆ ఏరియా నుంచి కిందికి వచ్చిన స్థాయిలో మరి మాకెవరు చెప్పలేదండి, మా యొక్క కొట్లు లేదా మా యొక్క దుకాణాలు ఇక్కడ మీరు తొలగించండి అంటూ కూడా మాకు ఎవరు ఆదేశాలు ఇవ్వలేదంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్న క్రమం ఉంది. అయితే ఈ తొలగించే క్రమంలో వారికి ఆస్తి నష్టం, అదేవిధంగా మరి అక్కడ చేసుకున్న ఆ దుకాణాల్లో ఏర్పాటు చేసుకున్న మరి వ్యాపార నిమిత్తం తెచ్చుకున్న సరుకులు కానీ అవి కూడా మరి పోయిన పరిస్థితి ఉన్నాయంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే వాటికి నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారంటూ కూడా మరి హైడ్రా అధికారులను వాళ్ళు ప్రశ్నిస్తున్న క్రమం ఉంది. సో అత్యంత జనసమర్థం కలిగిన మరి హైదరాబాద్లో మరి ఎన్నో సెంటర్లు ఉండగా మరి ఈ సెంటర్కి ఎందుకు రావడం జరిగిందంటూ అది కూడా ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న ఈ గల్లీలోకి, అదేవిధంగా గల్లీలో ఉన్న ఈ యొక్క నివాస ప్రాంతాల్లో కూడా రోడ్డుకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మా వ్యాపారాలు మేము చేసుకుంటున్నాం. అదే క్రమంలో వచ్చి మరి ఇక్కడ అంతా కూల్చివేతలకు చేపట్టాల్సిన అవసరం ఏముంది అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మరి ముఖ్యంగా రెక్కడితే కానీ డొక్కాడని బడుగు జీవులు, బలహీన వర్గాలకు సంబంధించిన వారు కూడా ఇక్కడ కొన్ని దుకాణాలు ఏర్పాటు చేసుకోవడం మనం చూస్తున్నాం. సో ప్రభుత్వం హైడ్రా చేసిన చర్యల్ని మేము అభినందిస్తున్నాము, కానీ ముందస్తుగా మాకు సమాచారం ఇవ్వాలి కదా. మరి మాకు జరిగిన నష్టాలు ఏవైతే ఉన్నాయో మరి నష్టానికి ఎవరు మరి నష్టపరిహారం చెల్లిస్తారంటూ కూడా వారు వ్యక్తం చేస్తున్నారు ఆవేదన. రైట్, మనకు అందుతున్న సమాచారం మేరకు హైడ్రా అధికారులు కానీ హైడ్రా సిబ్బంది కానీ మరి పాదచారులకు, వాహనదారులకు అడ్డుగా ఉన్నాయి అంటూ కూడా అదే నెపంతో కూల్చివేతలు వీకెండ్లో, అంటే ప్రతి శనివారం వీకెండ్లో భాగంగా కూల్చివేతల సందర్భంగా మనకి ఇవన్నీ కూడా కూల్చివేతలను చేపట్టిన క్రమం మనం చూస్తున్నాం. ఒకసారి వెనక విజువల్స్ కానీ మనం చూసినట్లయితే అటువంటి సందులు, అటువంటి గలీలు మరి అత్యంత రద్దీగా ఉన్న పరిస్థితి ఉంటుంది. సో అక్కడ ఉండాల్సిన డబ్బాలు కానీ, అది అక్కడ ఉండాల్సిన వ్యాపార దుకాణ సముదాయాలు కానీ అదేవిధంగా రోడ్డు మీద పెట్టిన మనం క్రమం చూస్తున్నాం. సో ఇక్కడ నిర్మించుకుని ఎంతో కొంత ఖర్చు పెట్టి ఇక్కడ వేసుకోవడం జరిగిందంటూ కూడా మరి వీటిని ఎందుకు కూల్చివేతలు చేపట్టాల్సిన అవసరం ఉందంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈ హైడ్రా చేపట్టిన ఈ కూల్చివేతలు పట్ల వాళ్ళు ప్రశ్నించలేని స్థాయిలో కూడా ఉన్న పరిస్థితి, ఆవేదనతో నిండిపోయారు. ఏ ఒక్కరు కూడా మరి ఆంధ్ర ప్రభుత్వంతో మాట్లాడడానికి ఇక్కడ సాహసించట్లేదు. ఎందుకంటే హైడ్రా అధికారులు చేస్తుంది కరెక్టే, కానీ ముందస్తుగా మాకు సమాచారం ఇవ్వాలి కదా అంటూ కూడా చెప్తున్నారు. అత్యంత ఇరుకైన ప్రదేశాలలో కూడా మరి హైదరాబాద్ నగరంలో ఎన్నో ఉన్నాయి. ఎన్నో ఉన్న ఆ ఏరియాల్లో కూల్చివేతలు చేపట్టకుండా మరి ప్రధాన రహదారికి పక్కనే మరి గల్లీల్లో ఉన్న మరి మా దుకాణాలే, మా జీవనాలే ఎందుకు గుర్తుకొచ్చాయంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. నా పేరు మంగయ్య. మేము రోడ్డు మీద బతికేవాళ్ళం, కాకపోతే మాకు ఇక్కడ హైదరాబాద్ వచ్చినాం కాబట్టి రోడ్డు మీద బతుకుతున్నాం. కానీ మాకు పెట్టకోకుండా మొత్తం గోల కొట్టారు. ఇప్పుడు మాకు బాధ్యులు ఎవరన్నా ఉన్నారా? ఒక మాట అని చెప్తే మేము దాన్ని వినియోగించుకొని తీసేయండి అమ్మా అంటే తీసేస్తాం. మీరు చెప్పాలి కదా, చెప్పలేదు. చెప్పుకోకుండా వచ్చి వాళ్ళు మొత్తం వచ్చి కూలగొట్టారు. అంటే ఇప్పుడు కూలగొట్టిన రాత్రులు జరిగిందా లేకపోతే తెల్లారి జరిగిందా? ఇక్కడ పూట ఉదయమే అండి, ఇవ్వాలి కదా. నిన్న మొత్తం కూలగొట్టారు. ఇప్పుడు మేము రోడ్డు మీద బతికోవాలి కాబట్టి ఇప్పుడు దాన్ని మనం మళ్ళీ మేము చేసుకోవాలంటే మళ్ళీ మాకు ఏమన్నా ఒక అవకాశం ఉండాలి కదా. ఆ అవకాశం లేకుండా చేశారు. అది మాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు మేమంటే ఇప్పుడు ఏడ ఉండే వాళ్ళమే.
మేమైతే బయటికి పోయి చేసేవాళ్ళం కాదు. మాకేమో ఇళ్ల స్థలాలు లేవు, ఆస్తులు లేవు. అంటే సుమారు ఇప్పుడు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? నేను 14 సంవత్సరాలండి. 14 సంవత్సరాలు ఇప్పుడు ఈ ఏరియాలో ఉండబట్టి 14 సంవత్సరాలు. ఇక్కడ ఈ షాపులు పెట్టుకున్నందుకు మీరు ఏమైనా డబ్బులు కడుతున్నారా? గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ? ఏమని అవి అలాంటివి ఏమి లేవండి. డబ్బులు కట్టడం అంటే ఏమి లేవు. ఎందుకంటే ఇప్పుడు రోడ్డు మీద ఇప్పుడు ఖాళీగా ఉంది కాబట్టి పెట్టుకుంటున్నాం. మున్సిపాలిటీ వాళ్ళు అందరూ మాకు సహకరిస్తున్నారు. కానీ వాళ్ళని మేము ఉపయోగించుకుంటాం. మేము వాళ్ళకి మంచి శబ్బరి ఏమన్నా డబ్బులు ఇబ్బులు ఇవ్వటం అంటే ఏమి ఉండదు. కాకపోతే మంచి మర్యాద కోసం రోడ్డు మీద పోనీలే అన్నట్టుగా వాళ్ళు కూడా అంతే అన్నారు. మంగయ్య గారు ఇప్పుడు సుమారు ఎన్ని షాపులు తీసేస్తుంటారంటారు అధికారులు? దగ్గర చాలా తీశారండి. ఇప్పుడు ఇది ఒకటే కాదు, అప్పుడు ఆ రోడ్లో కూడా తీసేశారు. మళ్ళీ ముందుకు పోతే ఆడ తీసేశారు. ఇప్పుడు మరి మేము ఏడ ఉండాలి చెప్పండి, మీరు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు గవర్నమెంట్ కూడా మరి ఇప్పుడు ఫుట్పాత్ మీద వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఒక ఏమిటి దీని నుంచి అంటే ఒక పేమెంట్ లాగా ఒక పేమెంట్స్ అవి మీకు చూపిస్తామంటూ కూడా గతం చెప్పింది. గతంలో ప్రభుత్వం గతం చెప్పారంటే వాళ్ళు తీసుకున్నారేమో అని మనకి తెలియదండి. మేమైతే ఇవ్వలేదు. కానీ మా కాడ వాళ్ళు ఎక్కువ దౌర్జన్యం కూడా ఏం చేయలే. కాకపోతే మంచితనం కోసం మేము ఉంటున్నాం. వాళ్ళు అంతే కూడా పోనీలే, వాళ్ళు కూడా రోడ్డు మీదగా ఉండేది, వాళ్ళకి బిల్డింగ్ లేదు, ఒక అపార్ట్మెంట్ లేదు అని అనుకుంటూనే ఉండం. మరి పెట్టకుండా మొత్తం తీసేశారు. అంటే ఇక్కడ ట్రాఫిక్ బాగా ఇబ్బంది అయినందుకు కూడా మరి అధికారులు చెప్తున్నారు. అధికారులు ట్రాఫిక్ అనేది ఇక్కడ లేదు. సాయంత్రం 7 గంటల కాడ నుంచి 8 గంటల మట్టికి క్లోజ్ అయిపోద్ది. రాత్రి 9-10 గంటల దాకా మేము నడుపుకుంటాం. మీలాంటి వాళ్ళు వచ్చినాక మేము బతికేది, అంతే కదా. మరి ఇక అట్లాంటప్పుడు మాదే తీసేస్తే మరి మీకు మళ్ళీ తర్వాత మేమే అనాలి? అప్పుడు చెప్పండి మీరు. అంటే మంగయ్య గారు ఇప్పుడు వేరే చోట మాకు చూపించండి, మీరు ఎందుకు కూలుస్తున్నారని అడిగారా మీరు? వాళ్ళ సమాధానం మమ్మల్ని ఒక మాట కనుక అంటే మేము చెబుతాం. అసలు ఒకటే ఏది లేకుండా వచ్చి పొద్దున జేసీబీ తీసుకొచ్చి మొత్తం గోల కొడితే మేమేం చేయాలండి చెప్పండి మీరే. మరి మీరేం కోరుకుంటున్నారు? రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పదలుచుకున్నారు? రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏముందంటే, మేము కుటుంబం మీద బతుకోవాలమే, మా జాగ్రత్తలలో మేము ఉంటాం, మీరు ఏదైనా సహకరిస్తే మేము ఉంటాం, లేకపోతే లేదు అని అందామని కొన్నాం, అంతే. అట్లా కాకపోతే రేవంత్ రెడ్డి గారిని మనం తుడిచి మాట్లాడలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు, అప్పు దేను పప్పు అని అన్నాడు. అప్పు దేను పప్పు అని అన్నాడు. నువ్వు అప్పు తేవద్దు, పప్పు పెట్టవద్దు, మా దారిలో మమ్మల్ని బతకని రాదండి మరి అండి. నువ్వు అప్పు తేవద్దు, దేశానికి నష్టం చేయొద్దు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడరా అని చెప్పి నువ్వు మరి మేము నిలబడుతుంటే మళ్ళీ కోలు కొట్టినావు, మరి మేము ఏం నిలబడాలి చెప్పండి మీరు. ఇప్పుడు బీసీలకు ఎస్సీలకు కార్పొరేషన్లో లోన్లు ఇచ్చే ఒక స్కీమ్స్ అండి, మీకు తెలిసింటారా? ఎప్పుడు స్కీమ్స్ కోసం అప్లై చేసుకున్నారా? నేను ఇంత మటుకు ఏది చేయలేదండి. చేస్తే చెప్తాం, చేయలేదుగా. ఆయన చెప్పిండు, ఏదైనా చేసిండా చెప్పండి మీరు. ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే మీకు? మాకు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు మరి, ఎవరు ఆయన? గాంధీ గారు. కరెక్ట్ అండి, గాంధీ గారు. నాకు ఎమ్మెల్యే కూడా తెలియదు. కాకపోతే ఏంటంటే మేము ఏదో అట్లా రోడ్డు మీద ఉంటున్నాం, మీరు చెప్పి మరి అదే మరి కార్పెంటర్ ఎమ్మెల్యే. ఇప్పుడు ఎమ్మెల్యే మన పక్కనే ఉండవు, వస్తుండా? మరి ఎమ్మెల్యే మా పక్కనే ఉండవు, మళ్ళీ నా బిల్డింగ్ పక్కనే అండి ఉండేది. అంటే ఇంతకుముందు ఖైరతాబాద్లో కూడా కూల్చేతలు చేపట్టినప్పుడు అక్కడ దానం నాగేందర్ దగ్గరే ఉన్నాడు, మా వాళ్ళకి న్యాయం చేయాలంటూ కూడా ప్రభుత్వాన్ని అడిగాడు. మరి ఇప్పుడు మీకు అడిగే వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవ్వరు లేకనే కానీ మా బతుకులు ఎట్లా అయిపోయింది. ఇప్పుడు ఎవడన్నా ఉండి అడిగితే మాకు సహకరిస్తున్నారంటే సరేలే అనుకుంటాం. మరి అది రైట్. మరి కనీస నోటీసులు మాకు ముందుగా ఇవ్వాలి, అయితే పై వాళ్ళకి మాత్రమే నోటీసులు అందే మాకు అందట్లేదు. అదేవిధంగా ఇప్పుడు మరి మాకు శాశ్వత ప్రాతిపదికన మనకు పేమెంట్ మీద కొన్ని చోట్ల అంటే వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి కొన్ని ప్లాట్లు కొన్ని ప్రదేశాలు అలాట్ చేస్తామని కూడా గతంలో ప్రభుత్వాలు చెప్పినాయి. మరి ఈ ప్రభుత్వం ఇంకా చెప్పలేదు. పైగా మరి ఏళ్ల నుంచి కూడా ఇక్కడ మేము చేసుకుంటూ ఉన్నాం, మా జీవనాన్ని గడుపుకుంటూ ఉన్నాం, ఇక్కడ చిన్న చిన్న షాపులు పెట్టుకున్నాం, మేమేం అడ్డం వచ్చాం, మా కార్యకలాపాలు ఏమీ అడ్డగించాయంటూ కూడా వాళ్ళు సీరియస్గా అవుతున్నారు. అదేవిధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి. దానికి పోషకారం కూడా లేదండి. ఇప్పుడు మీరేగా అన్నారు, చిన్న చిన్న సాగులు పెట్టుకుంటున్నారు, బతకండి, మీకు ఎవరు అడ్డు రారు అన్నారు ఫస్ట్లో. నువ్వు అధికారంలోకి రాకతలకి అన్నారు, మరి ఇప్పుడు ఎందుకు తీసేస్తున్నావు అది చెప్పండి. అది తీసేస్తున్నావు, ఒక మాట అన్న చెప్పారా? తీసేయాలి మీరు, ఒక నోటీస్ ఇస్తున్నావు అని చెప్పారా? నోటీస్ ఇచ్చారా? అది లేదు. మీరే గవర్నమెంటే కొన్నారు కాదంటలే, గవర్నమెంట్ కొంటే మేమేగా పెట్టుకునేది, మీరేగా పెట్టుకోమంది, మరి ఎందుకు తీసేశారు? అక్కడ కనిపిస్తున్న ట్యాక్సీ స్టాండ్ గురించి ఏంటంటారు? అడ్డు లేవా?
ట్యాక్సీలు కనిపిస్తున్నాయి కదా సైడ్. ఆ ట్యాక్స్లో ఇప్పుడు మొత్తం తీసేశారు కాబట్టి ఆడ పెట్టుకున్నారు. మరి వచ్చిన కస్టమర్స్ ఆడుంటారు, రోడ్డు మీద పెడితే మళ్ళీ ట్రాఫిక్ అంటారు. మళ్ళీ అట్ట కాకుండా కూడా మేము సైడ్ పెట్టి ఎత్తుకుంటున్నాం. ఎందుకంటే మేము వ్యాపారం చేసుకుంటున్నాం కాబట్టి కొద్ది గొప్ప ఏదో రూపాయి పాల కోసం మేము పెట్టుకుంటున్నాం కాబట్టి ఆ ట్యాక్స్లు వచ్చిన అటు పెట్టుకుండా అని అంటున్నాం. ఇప్పుడు ఆడ ఖాళీ చేయబట్టే ఆడ పెట్టుకుని లేకపోతే పెట్టుకుంటారా? వెళ్ళిపోతారు, ఏదో పక్కన పెట్టుకుని వస్తారు. మరి అప్పుడు అసలు లేకుండా చేస్తే ఇప్పుడు మేము ఏడంటాలి మరి? రైట్. మరి కనీసం స్థానిక ప్రజాప్రతినిధులు కూడా మా దగ్గర రాలేదు, కనీసం మీ కన్నీరు గారుస్తున్నా కూడా పట్టించుకోలేదు అని మరి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఏళ్ల నుంచి కూడా మేము ఇక్కడ ఉంటున్న పరిస్థితి ఉంది. అయితే రోడ్డుకి యువతలనే పేమెంట్ మీదే ఫుట్పాత్ దాటి మేము పెట్టుకున్న క్రమం కూడా లేదు. సో ఇప్పటి వరకు కూల్చేసిన మనం కూడా చూస్తున్నాం. ఫుట్పాత్ లోపల మాత్రం ఉండడం జరిగింది. అయితే కనీసం మాట పలుకు ఉలుకు లేకుండా కూడా మరి జేసీబీలు, అదేవిధంగా మరి హైడ్రా అధికారులు, హైడ్రా సిబ్బంది కూడా వచ్చి తొలగించడం జరిగింది అంటున్నారు. కెమెరామెన్ సాయి కృష్ణతో దుర్గా. మేము రోడ్డు మీద బతికోవాళ్ళం కాకపోతే మాకు ఇక్కడ 5 రోజులు వచ్చినాం కాబట్టి రోడ్డు మీద బతుకుతున్నాం. కానీ మాకు పెట్టకుండా మొత్తం గోల కొట్టారు. ఇప్పుడు మాకు బాధ్యులు ఎవరు? తీసేయండి అమ్మా అంటే తీసేస్తాం.